విద్యాల వాడగా పేరుగాంచిన విజయవాడ నగరంలో 30 ఏళ్ల క్రితం స్థాపించిన శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మంది విద్యా కుసుమాలను తయారు చేయడంతో పాటు ఉత్తమ విద్యార్థులుగా బంగారు భవిష్యత్తు అందించిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత సూర్యారావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. నియోజకవర్గంలో విద్యారంగంలో సూర్యారావు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ గౌతమ్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల టీచర్స్ ఆధ్వర్యంలో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ సూర్యారావును ఘనంగా సత్కరించారు. టీచర్స్ డే వేడుకలు పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న శుభ సందర్భంగా శ్రీ గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయులు, నగర ప్రముఖులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి శ్రీధర్తో కలిసి పలు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యారావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తనకు ఈ అవార్డు రావడం తన స్కూల్ ఉపాధ్యాయులు స్వయం కృషి ఎంతో ఉందని తెలిపారు. ముఖ్యంగా లింగిపల్లి అప్పారావు తోడ్పాటు చేయూత శ్రీ గౌతమి విద్యా సంస్థల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు. తమ పాఠశాలలో క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఘన సత్కారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సత్కారం ఇదే చేశారంటే బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సెల్ వారు నిర్వహించినటువంటి నిన్న ఐలాపురం కన్వెన్షన్లో రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ మంది టీచర్లలో నన్ను కూడా ఎంపిక చేసి ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషకర విషయం మీకు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా గురు బ్రహ్మ పురస్కారం 2025 సంవత్సరానికి నాకు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాధవ్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు గారికి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సార్కి అన్ని విధాలా ఈ అవార్డుకి సార్ అర్హులు. స్టేట్ లెవెల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మొట్టమొదటి అవార్డు మా సార్కి రావడం మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల నుంచి మా ఉపాధ్యాయ బృందం నుంచి మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరి తరపున సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ స్కూల్స్ అధినేత సూర్యారావు గారికి భారతీయ జనతా పార్టీ టీచర్స్ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారు చేస్తున్నటువంటి మంచి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఆ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అలాగే వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యారావు గారికి ఈ అవార్డు రావటం అనేది చాలా అదృష్టం. సూర్యారావు గారు కష్టపడిన కష్టం ఇంత అంత కాదు. 1999న ఈ గౌతమ్ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఆ రోజున వీళ్ళిద్దరు పార్ట్నర్లతో గొడవపడి ఆ రోజు నేనే మధ్యవర్తనే. సూర్యారావు అంటే నాకు మేనల్లుడు. ఆ రోజున వాళ్ళు గొడవపడి పేరు పెట్టడానికి వీలు లేదని అడ్డం పడ్డారు. అప్పుడు మా వాడు గుర్తుందో లేదో శ్రీ పెట్రా అన్నాను. శ్రీ పెడితే వాళ్ళకి మనకి సంబంధం లేదని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని పెట్టవలసి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా ఎంతోమంది పిల్లలకి ఫ్రీగా చెప్పడం కూడా జరిగింది. నాకు తెలిసి నా తరపున ఒక 10-15 మంది పిల్లల్ని ఫీజు లేకుండా పంపించాను. అలాగే చెప్పాడు. అది చెప్పినందువలన కూడా అనేక రకాలుగా చేసిన పుణ్యం అంటారు దాన్ని. ఆ పుణ్యంతో ఆ మహాలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఈరోజు మన ప్రభుత్వంతో ఈవేళ ఈ అవార్డు ఇవ్వటం అంటే చాలా సంతోషమైన
అవకాశం. మా సూర్యారావుకి నేను మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్న ఈ కష్టపడుతున్న ఈ టీచర్ లింపిల్ అప్పారావు గారు వన్ టౌన్లో అందరికీ సుపరిచితులు. ఆయన శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మీవారి దేవస్థానానికి అధ్యక్షులు. అట్లాగే ఎన్నో దైవ కార్యక్రమాల ముందున్న వ్యక్తి. అంతవరకు అందరూ తెలుసు, కానీ చాలామంది తెలుసు మా బావగారు, మా అమ్మ వాళ్ళకి మేనత్త. నేను స్కూల్ పెట్టి నిలబడ్డానికి అప్పారావు గారు బంటామంలో సుపరిచితులు. అనేక దైనందిన కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి. అట్లాగే శ్రీ నగరాలు సీతారామస్వామి మహాలక్ష్మ దేవస్థాన కళ్యాణ మండపానికి అధ్యక్షులు. అట్లాగే ఎన్నో మంచి కార్యక్రమాలు ముందున్న వ్యక్తి. అట్లాగే నాకు మా బావగారు, మా అమ్మ ఆయనకి మేనత్త. అంతకంటే ముఖ్యం ఏంటంటే 1999లో స్కూల్ పెట్టినప్పుడు ఆయన నాకు పునాది, ఆయన ఒక పిల్లర్ అనమాట, బేసిక్ పిల్లరు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషకరమైన విషయం. స్టార్టింగ్ స్కూల్ పెట్టినప్పుడు అనేక రకాలైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా ఆయన ముందుండి అనేక సమస్యలని పరిష్కరిస్తూ, అరే నేను నీకు ముందున్నానని నడుపుకుంటూ తీసుకెళ్తూ నన్ను ఒక స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి మా బావగారు. మా బావగారికి నేను ఎప్పుడూ